హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు హాలిడే అంటే స్కూల్స్కి ఇక్కడ మాకు తెలంగాణలో అయితే 3 days హాలిడేస్ వచ్చినాయి. అంటే నేను రేపు సండే చెప్పిన వీడియోస్ కౌంట్ ఉంటుంది. వీడియోలో ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అడిగారు అనమాట. 3 days హాలిడేస్ అంటే 3 days అంటే సెకండ్ సాటర్డే ఎట్లాగో కొన్ని స్కూల్స్కి హాలిడే ఉంటుంది. సెకండ్ సాటర్డే సండే ఎట్లాగో సండే అందరికీ హాలిడే. దాని నెక్స్ట్ డే ఏంటంటే సండే బోనాలు ఉన్నాయి. ఆ బోనాల గురించి మండే హాలిడే ఇచ్చేది అనమాట. అంటే బోనాలు చేసి ఇంకా అందరూ ఫుల్ టైర్డ్ అయిపోతారు కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకోవడానికి మండే హాలిడే. అంటే వరుసగా పిల్లలకైతే 3 days హాలిడేస్. వాళ్ళకి ఏమి ఇచ్చిర్రా, ఎందుకు ఇచ్చిర్రు, లేకపోతే అవన్నీ రాయడం అంతే. కానీ వాళ్ళకి ఇవన్నీ ఉండవు. 3 days హాలిడేస్ మా దీవెన్ బాబు అయితే ఒక 3 days హాలిడేస్ వచ్చినాయి తెలుసా అని. ఇట్లా వాళ్ళకి వాళ్ళ సంబరం వాళ్ళకి, వాళ్ళ హ్యాపీ వాళ్ళకు ఉంటుంది. ఇంకా మా దగ్గర కూడా ఇక్కడ బోనాలు చేస్తారు. ఎందుకంటే అంతా క్లీన్ చేసారు మొన్ననే మొత్తం అంతా అక్కడంతా కూడా క్లీన్ చేసారు. అంటే బాగా చేస్తారంట, మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం కదా మేము కూడా ఇక్కడ వచ్చిన తర్వాత బోనాలు రావడము ఫస్ట్ టైము. ఇక్కడ టెంపుల్ ఉందన్నమాట, రేణుకా ఎల్లమ్మ టెంపుల్. చిన్నగా ఉంటుంది, చెట్టు కింద ఉంటుంది. కానీ డైలీ అక్కడ చాలామంది డైలీ అంటే రెగ్యులర్గా ఈ మంగళవారము, శుక్రవారము, ఈ సండే అదే ఆదివారము ఇట్లా అంటే ఎప్పుడో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. బోనం పెట్టుకొని అలా మొక్కు ఉంటుంది కదా ఇంట్లో, అవన్నీ పెట్టుకొని వెళ్తూ ఉంటారు అనమాట. కాకపోతే ఇంక ఈసారి ఇప్పుడు పెద్ద బోనాలు కాబట్టి ఇంకా రేపు ఎలా ఉంటుందో ఏంటో మేము కూడా ఒకసారి, అంటే ఎంత హడావుడి ఉంటుంది, ఎంతమంది వస్తారు ఏంటి అనేది మేము చూడాలి. మేము కూడా చేయాలి బోనం అనుకుంటున్నాము. అది రేపా లేకపోతే సండేనా లేకపోతే ట్యూస్డేనా, అంటే మంగళవారం చేద్దామా ఆదివారం చేద్దామా అని ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం. అయితే ఇంకోటి ఏంటంటే మేము నిన్న ఉమా ఫ్రిడ్జ్ చదివేది ఇల్లు అంటే ఇల్లు ఇట్లా చేస్తుంది, క్లీన్ చేస్తుంది, ఊరికే తుడుస్తుంది అని చెప్పిన కదా. చాలామంది ఏమన్నారంటే మీరు హెల్ప్ చేయొచ్చు కదా, మీరు కూడా చేయొచ్చు కదా, మీరు క్లీన్ చేయొచ్చు కదా, మీరు తుడవచ్చు కదా, లేకపోతే మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అడిగారు. యాక్చువల్గా నేను హెల్ప్ అంటే ఈ ఊడ్చే దాంట్లో హెల్ప్ చెయ్యను. ఎందుకంటే మా ఉమ్మ మెచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఉమ్మకి నచ్చదు. ఆమంతటా ఆమె క్లీన్ చేసుకోవాలి, ఆమంతటా ఆమె ఊడ్చుకోవాలి, తూడ్చుకోవాలి, మంచిగా నీట్గా పెట్టుకోవాలి. సరే ఎప్పుడైనా ఒకవేళ చాలా అంటే ఒంట్లో కొంచెం బాగాలేనప్పుడు ఎప్పుడైనా ఊడమంటే ఒకవేళ ఊడిస్తే కూడా మళ్ళీ మైండ్ అంతా మనసు అంతా ఈయనే ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోయినా సరే ఎట్లా ఊడ్చిదో ఏమో ఎక్కడెక్కడ ఊడ్చేదో మొత్తం పైపైన ఊడ్చేదా, లోపలికి ఊడ్చేదా, నీట్గా చేసేదా లేదా అని ఇదే ఉంటుంది మైండ్లో. ఇక మళ్ళీ వచ్చి అంత చేత కాకపోయినా సరే మళ్ళీ ఊడ్చుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ తోడవడము ఈ అంత చెయ్యను. జస్ట్ పైపైన అంటే వర్క్స్ ఏదన్నా కొంచెం హైట్గా ఉన్నవో లేకపోతే ఆమెకు అందనివో అలాంటివి అయితే నాకు చెప్తుంది. ఆమె చేయలేదు కాబట్టి ఈ ఊడ్చేవి క్లీనింగ్ నేను కూడా చేస్తాను. ఎందుకంటే మొన్న మొత్తం నేను చెప్పడం కాదు, మా ఉమ్మ అసలు నేను చేస్తానా చేయను మా ఉమ్మ చెప్తుంది. చెప్పు, వాయిస్ రావట్లేదు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం అంటే బర్త్డేలు ఎక్కువ అవుతున్నాయి కదా, కేక్ డస్ట్ పిల్లలు అవి ఇవన్నీ పుయ్యడం వాటి వల్ల కొంచెం జిడ్డు అయినా సరే ఏదైనా తుడుస్తారు కబోర్డ్స్ అన్ని. మొన్ననే 2-3 సార్లు చేశారు. రీసెంట్గా మొన్ననే మొత్తం బెడ్రూమ్స్, ఈ టీవీ యూనిట్ కానీ గ్లాసు, ఈ కిచెన్లో అవి మన ఏమంటారు కబోర్డ్స్, క్రాకరీ యూనిట్లో అన్నీ కూడా మొత్తం కాలింగ్ చేసి మొత్తం అన్నీ కూడా తూడ్చిన. నేను చేసేవి నేను చేస్తా. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమంటుందంటే కొత్త కదా ఇల్లు, న్యూ హౌస్ కదా అలానే ఉంటుంది కొన్ని రోజులు. అలా సమస్య లేదు. మీరు కొత్త ఇల్లా పాత ఇల్లా రెంట్ ఇల్లా, ఇది మందా కాదా చిన్నదా పెద్దదా ఏముండదు. మనము మనం తుడుచుకోవాలి, ఊడ్చుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి, అదే ఉంటుంది. ఏదో కొత్త మోజ్ అని చెప్పేసి. ఎస్, ఎందుకంటే ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఇల్లుని ఎలా ఉంచుకుంటుందో. లేకపోతే చాలామంది అంటారు, మొన్న కూడా నేను వీడియోస్లో చూసా, అక్క మీ ఇల్లు భలే నీట్గా ఉంది, నీట్గా ఉంచుకుంటావు, నీట్గా పెట్టుకుంటావు అని చెప్పేసి కూడా అంటారు. అంటే ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు. అంటే ఈ మధ్య రీసెంట్గా చూసే వీడియోస్ అంటే రీసెంట్గా చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి
ఐడియా ఉండకపోవచ్చు. అందుకని చెప్పేసి అలా కొత్త ఇల్లనో లేకపోతే పెద్ద ఇప్పుడే అంటే పెద్ద ఇంట్లోకి వచ్చారనో లేకపోతే కొన్ని అట్లని ఏముండదు. రెంట్ ఉన్నా అదే పని. అది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా ఆ ఊడవడం తోడవడం అయితే ఈ మొత్తం ఈ బండలు అరిగిపోతాయి ఇంకా నాకు తెలిసి. కొన్ని సంవత్సరాలలో మళ్ళీ చేంజ్ చేయాలి. మొన్నటి దాకా ఉన్న పాత ఇంట్లో అన్ని ఫ్లోర్లలో ఒకలా ఉంటాయి మా బండలు. మా ఫ్లోర్ లో ఒకలాగా జారిపోతాయి ఇట్లా కాలు ఊరికే ఏదైనా ఇంత వాటర్ పడితే కూడా మీ ఎమ్మటి తూడ్చేయాలి. లేదంటే మర్చిపోయి మనం కాలు పెట్టినామంటే ఇంకా అంతే, ఇక పోతాం కిలోమీటర్. తూచి తూచి మొత్తం నున్నగా చేసింది, సాఫ్ ఇట్లా ఇట్లా ఊరికే ఇట్లా మెరుస్తూ ఉంటాయి. ఇంకా మనం ఇక్కడ కూడా అంతే. మేము వచ్చినప్పుడు అంటే వర్క్ జరిగింది కదా, అంటే ఎవరికైనా అంతే ఉంటాయి అనుకోండి. స్టార్టింగ్లో కొంచెం రఫ్గా ఉంటాయి. అందులో ఒకటి వుడ్ వర్క్ ఇవన్నీ చేసినప్పుడు కొంచెం డస్ట్ పడటము ఇవంతా కూడా కొంచెం బాగోవు. బండలేంటి ఇట్లుండే అడుగు పెడితే కొంచెం ఎట్లా అంటే బరకగా బాగా రఫ్గా అనిపించినాయి. కానీ ఇప్పుడు ఇంకా ఒక చుక్క నూనె లేదంటే నీళ్లు పడ్డాయి అనుకో అడిదే పోతాం. తూడ్చి ఇప్పుడు బాగా మెరుస్తున్నాయి. చూసారా మీరు? అక్కడ కనిపిస్తుందా? అట్లా అప్పుడు అంత మెరవలేదనమాట, ఇప్పుడైతే మెరిసిపోతున్నాయి. ఓకే, ఇదనమాట. చాలామంది మీరు హెల్ప్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చెయ్యరు? అందరితో పోలిస్తే మా వారు ఎక్కువ హెల్ప్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు వంట చెయ్యరు, వంట రాదు కానీ ఆ జోలికి మాత్రం అసలు పోను నేను పోనీ కూడా గ్యాస్ దగ్గర అదే వచ్చిందండి. అంటే నాకు మామూలుగా వంట రాదు, నాకేం పెద్ద నాకు రాదు కాబట్టి నేను చేయడానికి ఇష్టపడను. నాకు ఎందుకు అది ఇది వేసడం అంటే రాదంటే కొన్ని వచ్చు. అంటే నా ఒక్కడికో లేకపోతే అప్పుడు నేను ఉన్నప్పుడు లేకపోతే తినేటో నాకు నేనే కాబట్టి నన్ను టేస్ట్ బాగాలేదు అది బాగాలేదు అనడానికి లేదు. అది ఎట్లున్నా నేను తినాల్సిందే. అది మంచిగా ఉంటే ఓకే, మంచిగా లేకపోయినా తప్పనిసరిగా తినాల్సిందే, ఎందుకంటే చేసుకున్నాం కాబట్టి. కాకపోతే మరి అంత ఘోరంగా అయితే ఏం చేయలేదు. అప్పుడప్పుడు చేస్తా, అంటే ఈ చికెను లేకపోతే ఆలు దొండకాయ అప్పుడు ఇట్లా చిన్నవి, మరీ హెవీగా మన వల్ల కాదు కానీ చిన్నవి ఇట్లా చేసిన వచ్చు. కాకపోతే మరీ అంత రెగ్యులర్గా చేసే అంత ఇంట్రెస్ట్ నాకు ఉండదు వంట. కిచెన్ లో పోవడం ఇష్టం ఉండదు అంతే. అందులో ఒకటి తర్వాత టిఫిన్ పెట్టుకొచ్చుకోవడానికి, ఎక్స్ట్రా చట్నీ వేసుకోవడానికి, వాటికి వెళ్తా, కర్రీ వేసుకోవడానికి, ఎప్పుడన్నా మధ్యలో నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే కూర కలపడం ఇలాంటివి చేస్తాను. సిమ్లో పెట్టడం లేదంటే హైలో పెట్టడం, విజిల్ వస్తే బంద్ చేయడం, అలాంటి పెద్ద పనులు చేస్తారు. చిన్న పనులు చెయ్యాలి, వంట చేయడం ఇవన్నీ చిన్న పనులు. ఇలాంటి పనులు నేను చెయ్యాలి, నాకు రాదు కాబట్టి అందుకే ఏదైనా చెప్తే మాత్రం నాకు నా వల్ల ఏందైతే నేను చేస్తా. ఆ వంట మాత్రం మన వల్ల కాదు కాబట్టి చెయ్యము. అదనమాట. చాలామంది మీరు చేయొచ్చు కదా మీరు ఎందుకు చేయరు, హెల్ప్ చేయొచ్చు కదా. అమ్మో, ఒక్క వీడియోతో ఎవరిని మనం డిసైడ్ చేయలేం చేస్తున్నారా చెయ్యట్లేదా. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి, అంటే మన ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి దాన్ని క్లీన్ చేసుకున్నాడు వీడియో పెట్టుకొని స్టాండ్ తెచ్చి రింగ్ లైట్ పెట్టి ఫోన్ పెట్టి బద్ధకం బరబర దూడ్చేసి అయిపోయింది. ఇప్పుడు దీనికోసం మళ్ళీ ఫోన్ పెట్టి వీడియో పెట్టి తీయాలని నాకంటే ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి మన రెగ్యులర్ వ్లాగ్స్లో చేస్తాను. అదనమాట. ఓకే, మీకు కొత్తగా చూసే వాళ్ళకైతే ఒక చిన్న క్లారిటీ అనమాట. ఏం లేదు ఇక్కడ. మళ్ళీ నన్ను కాకుండా ఈ మగవాళ్ళందరూ అంతే, భర్తలందరూ అంతే. ఎందుకు ఇవన్నీ పెద్ద మాటలు ఎందుకులే అని చెప్పేసి నేను పెద్దగా ఉన్నప్పుడు కొంచెం హడావుడు ఉన్నప్పుడు లేదంటే ఒక్కళ్ళకి చేత కానప్పుడు చెయ్యాలి. జెంట్స్ అయినా ఎవరైనా చేయొచ్చు, ఒకరికొకరికి హెల్ప్ చేయడంలో అసలు దీంట్లో తప్పు ఏమీ లేదు. కొంతమంది అనుకుంటారు ఏంటి మనం భర్తలం, మనం మొగుళ్ళం, మనం మగాళ్ళం, ఎందుకు మనం చెయ్యాలి, మన ఆ పని మంది కాదు. బట్టలు ఉతకడం, ఊడడం, తోడడం, మాప్ పెట్టడమే కాకుండా కొంచెం ఏదన్నా తూడ్చేవి అది కాదు అనేది. అసలు ఏ పనైనా సరే ఇంట్లో, అంటే ఇంట్లో మనకి ఏదైనా సరే నేను భర్తని, మొగుణ్ణి, మగాన్ని అని ఫీల్ అవ్వకుండా వచ్చిన పని, వంట పనే లేకపోతే తూడ్చే పనే లేకపోతే ఊడ్చే పనో, మ్యాక్సిమం మన భార్యలు అయితే మనల్ని ఎక్కువ పని చేయనియరు కూడా. వాళ్ళకి అంటే ఇష్టపడరు, ఎందుకు మా ఎంతో ఇలా చేయించడం అని చెప్పి. కానీ వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు లేకపోతే వాళ్ళకి చేతగానప్పుడు లేకపోతే అలాంటప్పుడు మనం కొంచెమైనా కొద్దిగైనా హెల్ప్ మనకు వచ్చిన వంట. చాలామందికి ఇప్పుడు జెంట్స్కి అట్లా ఏం లేదు, జెంట్స్ వంట చేస్తారు మంచిగా, ఇంట్లో పని అంతా కూడా చేస్తున్నారు. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. దాంట్లో మనం ఫీల్ అయ్యి మనం చూసి వీళ్ళ హస్బెండ్ ఇంట్లో పని చేస్తారని అసలు వాళ్ళకి మనం అట్లా అనుకుంటాం. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అబ్బా ఈమెకి ఎంత మంచి అదృష్టం ఉంది, మంచిగా హస్బెండ్ మంచిగా అన్ని అంటే పనులు కూడా చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు,
మన హస్బెండ్ ఎందుకు చేయట్లేదు అట్లా ఫీల్ అవుతారు. ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసే వైఫ్స్ కూడా ఉన్నారు హస్బెండ్ కి. కూడా కాదు, చాలా ఉన్నారు. 90% ఇప్పుడు మాక్సిమం 90% అయ్యారు ఒకరికొకరు. మళ్ళీ ఆమె అది చేసుకొని వాళ్ళు ఇది చేసుకోవాలి పాపం. జాబ్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు. మ్యాక్సిమం ట్రై చేయండి ఇంట్లో మన లేడీస్కి. మనం వీలైనంత వరకు మనం ఉన్నప్పుడు ఏదైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా. ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు వీడియోస్లో కూడా యూట్యూబ్లో చూస్తున్నాం, కానీ ఇన్స్టాలో. పిల్లల్ని స్కూల్ లంచ్ బాక్స్ పెట్టడం. అవును, రీల్స్ వస్తాయి కొన్ని, ఇద్దరికి హెల్ప్ చేసుకోవడం. అంటే ఒకటి క్లీనింగ్, ఒకళ్ళు వంట, ఒకళ్ళు ఊడవడం, ఒకళ్ళు మాపింగ్ చేయడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడము, తీయడము, ఇలాంటివి పెద్ద అవేమి మనం మోసే బరువు ఏం కాదు, మనం చేయలేని పనులు ఏం కాదు, చిన్న చిన్న పనులే. ఓకేనా, కొంచెం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మరీ ఒక్కరి మీద భారం పడకుండా కొంచెం ఇద్దరికి శ్రమ తగ్గుద్ది అదనమాట. ఇంకోటి ఏంటంటే మన పిల్లలు కూడా మనం చూసి నేర్చుకుంటారంట ఇంట్లో. మనం ఏదైతే ఎప్పుడు నేను బ్లాగ్ లో చెప్తాను, మనం ఏది చెప్తే వాళ్ళు చెయ్యరు, మనం చేసేదే వాళ్ళు చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టి. ఇప్పుడు అబ్బాయిలు ఉంటే రేపు వాళ్ళకి మ్యారేజ్ పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా కొంతమంది ఎలా అంటే, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అబ్బాయివి, నువ్వు మొగుడివి, ఇట్లాంటివి అంటే పిల్లలకు మనకి మనం అన్నాం అనుకో ఇంట్లో, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. లేదు ఏదైనా గిన్నెలు తోమడం కానీ, వంట ఏదైనా కలబెట్టడం, అక్కడికి వచ్చి చూడడం. బట్టలు మొన్న మొత్తం మాది మిషన్ కొంచెం డ్రమ్ స్ట్రక్ అయిపోయింది, బట్టలు 2 రోజులు మేము ఉతికినాం రిపేర్కి వచ్చేంత. స్కూల్ నుండి వచ్చి వాడు నాకు బట్టలు ఉతికి మొత్తం నీళ్ళలో జాడిచ్చిస్తే నింపిండి ఆరేసిన అనమాట. 2 hours పట్టింది. చాలా బట్టలు ఉన్నాయి. టెంపుల్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత పని చేసుకోవడంలో ఆడ మగ ఇట్లాంటివి ఏమీ అసలు ఉండకూడదు. తుడుస్తా అంటాడు కానీ నీళ్లు జారి పడిపోతాడు అనేసి వద్దంట. ఊడటం అంటే వాడికి పాపం అవ్వదులేండి, అందుకే చిన్నోడు కదా, వాడికి తెలియదు ఎక్కడెక్కడ ఎట్లా ఉడవాలి, వాడు చెయ్యి అంత రాదు కాబట్టి వాడి చేసే పనులు వాళ్ళు చేస్తారు. చిన్నప్పుడు మనం కూడా ఇప్పటి నుంచి కొంచెం నేర్పిస్తూ ఉంటే, చెప్తా ఉంటే, మనం చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చూసి, మా నాన్న ఇది చేస్తున్నాడు అంటే మనం కూడా చేయొచ్చు, ఇది కాదు అది కాదు అని వాళ్ళకు కూడా మైండ్లో పడిపోయింది. ఇప్పుడున్న జనరేషన్ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఫారెన్ వెళ్ళొచ్చు చదువు కోసం, జాబ్ పర్పస్. అక్కడ ఏం పెద్ద మేడ్స్ వాళ్ళు ఏం దొరకరు. ఖచ్చితంగా మన పని మనమే చేసుకోవాలి. వాళ్ళకి ఇచ్చే శాలరీకి వీళ్ళకి వచ్చే శాలరీకి సరిపోదు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్ లో బట్టి ఒక అబ్బాయి నేర్చుకుని ఉంటే బాగుండు, వంట నేర్చుకొని పని నేర్చుకొని ఉంటే బాగుండు అని అనుకోకుండా హెల్ప్ అవుతుంది. అవును, ఎక్కడో ఒక దగ్గర నేర్చుకున్న పని మాత్రం ఏదో ఒక చోట మనకి ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది. అంటే ఏదో ఒక చిన్న ఒక డైలాగ్ ఉంటుంది, వంట పని డ్రైవింగ్ వస్తే ఎక్కడైనా బతకొచ్చని. ఎక్కడైనా మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఏ కంట్రీలోనే బతకొచ్చని. ఎస్, ఒక చిన్న ఇది ఉండేది, అంటే వంట వచ్చినా డ్రైవింగ్ వచ్చినా. అది మరి ఎంత నిజం అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇదనమాట. వెనక కప్పులు చూసారా, ఇంతకుముందే టీ తాగినాము. టీ తాగి మా ఉమా అక్కడే కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా. ఆ కప్పులు మాత్రం అక్కడే పెట్టినాం సోఫాలో. ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే ఫోన్ తీసాను, లోపల పెట్టద్దాం అనుకున్నా. అదనమాట చిన్న క్లారిఫికేషన్. ఓకే, అందరూ ఎంజాయ్ చేయండి. సెకండ్ సాటర్డే హాలిడే అంటే మా ఉమ్మ ఏమంటుంది, ఇప్పుడే అంటుంది స్కూల్ ఉంటేనే బాగుంటుంది నాకు, అసలుకి హాలిడేస్ ఇస్తే పని అవ్వదు, ఏమవ్వదు. స్కూల్ ఉందనుకోండి, మార్నింగ్ లేస్తుంది కదా, టక పనులన్నీ అయిపోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు లేసరికి లేట్గా లేసి బద్ధకంగా. లేటుగా లేవడం కాదు, వీళ్ళు లేసేంత వరకు ఏం చేయలేము మనం ఆడవాళ్ళు ఇంట్లో. మన కోసం టీ పెట్టుకొని ఒకళ్ళ కోసం, మన కోసం టీ తాగి టిఫిన్ చేసి ఒకళ్ళ కోసం చేసుకోలేం కదా. మెలకు ఎట్లయినా రోజు టైంకే వస్తుంది. కాసేపు పడుకుందాం అన్నా అబ్బా రేపు హాలిడే అని ఫీలింగ్ ఉంటుంది, కానీ 6 కాగానే కళ్ళు ఇచ్చుకుంటూనే ఉంటాయి అన్నమాట. డైలీ లేసే టైంకి మనకి ఇంకా లే అని చెప్పేసి బెడ్ కూడా మనల్ని ఒక 1 hour ఎక్స్ట్రా పడుకున్నా నడుము నొప్పి వచ్చేస్తుంది. నాకైతే వస్తుంది, మాకు కూడా వస్తుంది అంట. ఇట్లా అంటే మనకి నిద్ర సరిపోయిన తర్వాత ఇంకా మనకి రోజు లేసే టైంకి అలవాటు అయిన తర్వాత నాకు ఇట్లా నడుము నొప్పి వస్తుంది. ఇంకా నాకంటే పడుకోవాలంటే అసలు పడుకోలేము, ఇంకా నేను లేచేస్తాను. అదే మరి మిగతా అందరికీ అట్లా ఉంటుందా ఉండదా? మ్యాక్సిమం ఉంటుంది. నిద్ర సరిపోయిన తర్వాత రోజు పడుకునే టైం, మెలకు వచ్చే టైం తర్వాత పడుకుంటే నొప్పి వస్తుంది నడుము. నైట్ ఎంత లేట్గా పడుకున్నా ఆ టైంకి మేలుకు వస్తుంది అదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.